ప్రభు నామనకు ఘనత కలుగును గాక. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలేనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు భక్తుని యొక్క గురి దేవునికి ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం నిత్య జీవం. ఆ నిత్య జీవం అనే గురి ఎద్దకే పరిగెత్తుతున్నాడు. అక్కడే నాకు కలుగు బహుమానం ఉంటుందని ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు అంటే ఈ లోకంలో పిలుపు ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిలుపుకు లోబడాల్సిందే. అయితే మనం దేవుని దగ్గరికి పోతామో ఎక్కడికి పోతామో అనేది ప్రభువులో జీవించిన వారికి తెలుసు. జీవించిన వారికి గురి లేదు. మరి ప్రతి వారు పరలోకం అనే గురి కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నట్లుగా మనము గమనిస్తున్నాం. మనం సిలువ ఎద్దుకు వెళ్ళినప్పుడు మరి ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించేవాడు అనునిత్యము మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నాడు. ఈ సిలువ మనకు తప్పదు. అయితే ఆ సిలువ మనకు కనబడదు. ఆ సిలువే నేను కట్టడాన్ని ఇంతకు మునుపు మీకు చెప్పుకున్నాను. అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలు సిలువ. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నీ దేవుడని యెహోవాను ప్రేమించుట అనేది మొదటి ఆజ్ఞ. రెండవది నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించుట. ఈ రెండు కట్టడలు అనుసరించి మనం జీవించగలిగితే అదే నిత్య జీవమునకు ఉన్నటువంటి గురి. కాబట్టి ఈ కట్టడ కిందే మనం ఉండాలి. దీన్ని దాటి మనం పోతే గురి ఎద్దకి వెళ్ళటానికి వీలు కాదు. మరి జట్టి అయిన వాడు పోరాడున్నప్పుడు మరి నియమ ప్రకారంగా పోరాడాలని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. అది ట్రాక్ తప్పితే పరుగు పంద్యంలో ట్రాక్ తప్పితే వాడు ఫౌల్ అయిపోతాడు. ఇక పరిగెత్తడానికి అర్హుడు కాదు. పోటీలో పాలు పంచుకోవడానికి అర్హత ఉండదు. కనుక మనకి ఇచ్చినటువంటి గురియే మరి దేవుని రాజ్యము, మనకు ఇచ్చినటువంటి కట్టడే దేవుని సిలువ. ఆ సిలువే దేవుని వాక్యానుసారమైన జీవితము. ఇవి అనుసరించి మనం జీవిస్తే ఆ గురి ఎద్దకు పరిగెత్తేదానికి దేవుడు మనకు సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతవరకు మనం వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నాం? మనకందరికీ మంచి చేయాలని కోరుకుంటుంది, కానీ మనంతటా మనం చేయలేం. అందుకని ప్రభు ఏమన్నాడంటే, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు. మన హృదయం ఆయనకి ఇచ్చి మన హృదయంలో ఆయన చేర్చుకొని, ప్రభువా నువ్వే నన్ను పరిపాలించు, నువ్వే నన్ను చేపట్టి నడిపించు, నీ చిత్తానుసారంగానే నడిపించు, నీకు అయిష్టమైన కార్యాలు ఏది నేను చేయకూడదు, నీకు ఇష్టమైన మార్గంలోనే నడవాలి, నన్ను నడిపించుకో ప్రభువా అని మనల్ని మనం అప్పగిస్తే దేవుడు తప్పకుండా మన గురి ఎద్దకే తీసుకెళ్తాడు. మనకిచ్చిన ఈ పరుగు పందెం, మనం ఈ లోకంలో ఈ పరుగు పందెంలో పాలు పంచుకొనక తప్పదు. ప్రతివారు మానవుని ఆయుష్కాలము 70 లేక 80 సంవత్సరములు, అధికమైతే ఆయాసం దుఃఖమని మనం చూస్తున్నాం. చిన్న బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళకి తెలియకుండానే జీవిస్తారు. ఒక 4వ సంవత్సరం వచ్చిందంటే ఎక్కడికేస్తున్నారు? స్కూల్కి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళకి బాధ్యతలు ఏర్పడుతుంది. వారు వాళ్ళ పరుగు పందెం మొదలుపెట్టారు. మరి బేబీ క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ ఇట్లా పోతుంది వారి జీవితం. గురి పరిగెత్తడం, పాస్ అవ్వటమే వాళ్ళకి అప్పుడు తెలిసే గురి. ఈ చిన్న వయసులోనే బాలుడు నడవలసిన త్రోవను మనం నేర్పించుకోవాలి. నేర్పించి వారిని సరైన మార్గంలో నడిపిస్తే వాడు పెరిగి పెద్దవాడైనను త్రోవ తప్పడు అని మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ఈ గురిలో నుంచే ఈ వాక్యానుసారమైన జీవితంలోనే మనం కొనసాగుతూ మన పరుగు పందెం కడముట్టించి నిత్య జీవనకు వెళ్ళేదానికి దేవుడు మనకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నీ యందు ఉన్నతమైన పిలుపు, ఆ నిత్య జీవం అనే గురి ఎద్దకి మేము పరిగెత్తుతున్నాం. ప్రభువా సహాయం చేయండి. ఎక్కడ మార్గం తప్పిపోకుండా నీ సహాయంతో నిత్య జీవంలో ప్రవేశించుటకు మాకు మీరు సహాయం చేయమని, అక్కడ మీరు జయించి తండ్రితో కూడా కూర్చొని ఉన్నారు కనుక మేము కూడా జయించి నీతో కూడా నీ సింహాసనం ముందు కూర్చుంటుటకు మాకును సహాయం చేయమని, ప్రకటన 3:20లో మీరు ఇచ్చిన వాగ్దానం మేము స్వతంత్రించుకొనుటకు మాకును సహాయం చేయమని ఈ ప్రార్థన ఆలకించినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుకొంచు యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.